యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధంగం అన్నడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధంగం అన్నడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేల. కొందరు ప్రైవేట్ వాళ్ళు ఇచ్చి వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. వాళ్ళు బలవంతంగా డబ్బులు అడగడం చెప్పారు. ఒకవేళ వాడికి ఇచ్చేవాడు 20,000 రూపాయలు బలవంతంగా క్యాన్సిల్ చేయాలి. పేదవాళ్ళు వాడి ఎవరు సార్ చెత్తేరకం కూడా అది బాగా నిలిసిండు. లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు, కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు, సంకల్పంతో ప్రజాభివృద్ధి. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధంగం అన్నడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా, సిద్ధంగం అన్నడు మన రాకేశల్లా. ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు, అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు. కెమెరా ₹10 టమాటాలు కొంటే 130 లక్ష ఉన్నవాన నెక్స్ట్ ఆర్మూరు ప్రజల మీద వసూలు చేస్తే 20,000 ముందు కొన్ని ఎప్పుడు దుర్గా భవాని ఇయర్లో ఒకసారి వస్తుంది, ఒక 12 ఏళ్ళు జరిగాయి. అవి తీసుకోవద్దని చెప్పి అప్పటికి 10 లక్షలు కొట్టేసి అన్నాడు కలెక్టర్. నేను ఎమ్మెల్యేని ప్రశాంత్ అన్న సేపు లంకాపూరు గడ్డ మీద ఓ పొద్దై పొడిసిండు, కన్ను మూసిన తల్లిని చూసి కొలత చెందినాడు. కష్టాలను ఇష్టంగా ఎదురీది ఎదుగుతుండు, సంకల్పంతో ప్రజాభివృద్ధికి పాటు పడుతూ ఉండు. సమాజ
సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, సమాజమే లక్ష్యం అంటూ అడుగులు వేస్తుండు, నీతి న్యాయం నిండు గుణముతో అడుగులు వేసిండు. యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశంలా. యాక్షన్ తీసుకుందాం. యాక్షన్ ఎనీ టైం మనకు పవర్ ఉన్నది సార్, ఎనీ టైం మరి ఏం చెప్తారు సార్? ఆటోలో తీసుకుపోయి ఆటోకి 10 రూపాయలు ఇస్తారు, లేకపోతే లేదు. ఇవ్వకపోతే బలవంతం చేస్తే నేనే చెప్తున్నాను, బలవంతం చేయొద్దు. ఇప్పుడు మరి కరీంనగర్ వాడు ఎందుకు ఇచ్చిండి ఇది? వాడు తెలంగాణ గవర్నర్కి పంపించుకో, ఇది ఎమ్మెల్యేనా కాదని. ఈ నియంత పాలన గంతం చేయగ నడుము సుట్టినాడు, ఒక పేరుకున్న ఈ పెత్తనాలను గద్దెదించుతాడు. అన్యాయం అనసగ ప్రజాగ్రంథు కయ్యగిసి పడ్డవాడు, మన అమర వీరుల ఆశయాల సాధించగ కదిలాడు. మొహకొన్న నేలమ్మ రుణం తీర్చగా భరిగీసెను నేడు, పల్లెల్లో నా ప్రగతిని కోరి ప్రజలతో నిలిసిండు. యుద్ధం ఓ యుద్ధం యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోన, సిద్ధం గమ్మన్నాడు మన రాకేశం. సంవత్సరం ఒకసారి దానికి ఒక చిన్న ఐడియా ఉందండి. ఒకరు చెప్తుంది, వీళ్ళు చెప్తారు, అని చెప్తుంది. వార్డ్ ఆఫీసర్స్ ఎవరు? మొత్తం ఎంటైర్ వార్డ్ ఆఫీసర్స్ ఏదైతే ఇట్లా మధ్యతరగతి ప్రజలు వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు సౌకర్యవంతంగా, వాళ్ళు 100 మందికి ఇప్పుడు ఒక్కడి వల్ల ప్రాబ్లం అవుతుంది. ఇతని దగ్గర ఆస్తి ఉందని అతని ఆస్తి అభ్యంతరం లేదు, కానీ దాన్ని ఇట్లాంటి రిమూవ్ చేసేయండి మొత్తం. దీనివల్ల ఏమవుతుందంటే ఆ 100 మంది కంపల్సరీ తెచ్చి ఉంటుంది. పై చదువులను ప్రోత్సహిస్తూ దేశాలకు పంపాడు, నిరుపేద బిడ్డలకు అండగా ఉంటూ వెలుగై సాగాడు. రూపాయికి వైద్యం అందించడమే తన లక్ష్యం, నిరుద్యోగులకు ఉపాధి చూపిన దయాగల్లవాడు. ఒక మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు, మంచిని కోరే మేలును చేసే కరుణగల్లవాడు. కన్నీళ్ళ కంచెలను తెంచేయంగా ఆర్మూరు కదిలింది. యుద్ధం ఓ బిల్డర్ కడుతున్నాడు కదా, ఇండివిజువల్ ఇది డిఫరెంట్. బిల్డర్ కట్టిన బిల్డర్ కట్టిన దాంట్లో నామ్స్ ఉన్నాయా? ఇప్పుడు ఇండివిజువల్ అంటే నేనే క్లియర్గా చెప్తున్నాను, సొంతంగా కట్టిన వాళ్ళకి ఏదో కొద్దిగా సెట్ బ్యాక్స్ ఇవి బదులన్నాయి. కానీ బిల్డర్ కట్టేది వ్యాపారి కదా వాడు, వ్యాపారికి కూడా మీరు సరిగ్గా లేకపోతే ఎట్లా? అవు టీపీఓ ఏంటో టీపీఓ కలుపుతారు రోజు మళ్ళీ. ఇరిగేషన్ ఎక్కడ ఉంది? ఇరిగేషన్ ల్యాండ్ ఎక్కడ వరకు ఉన్నాయి? ఇక్కడ ఆర్మూర్ అంతా కోడై కూర్చున్నది, ఏం కాదు కోడై కూర్చున్నది. ఈ ఇరిగేషన్ వాళ్ళకి ఏమైంది? ఇరిగేషన్ మున్సిపల్ లిమిట్స్ ఇరిగేషన్ వాళ్ళకి వెళ్ళండి, మార్కింగ్ ఇచ్చుకోండి. ఒక చిన్న ఏదైనా వాతండి, సిమెంట్ దిమ్ము 1000 రూపాయలు. రౌడీజం చేసుకుంటూ చేసింది. ఏం చెప్తున్నావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? అవు టీపీఓ గారు ఆడు పొద్దున అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకున్నాం. పడకుండా జాగించాలి కదా, ఆత్మహత్య చేసుకున్నాం. గాలి వెలుతురు ఇవన్నీ రావాలి కదా. ఎప్పుడైనా ఫైర్ జరిగింది అలా చిన్న పిల్లలు ఆడుకుంటారు, లేకపోతే చాతగాని ముసలోళ్ళు ఉంటారు. నువ్వేమి రిటైర్డ్ అవుతావు, నీ మన అమెరికాలో ఉంటావు, నీ మన మనతో అమెరికాలో ఆడుకుంటావు, తెల్లగా మేము వీడున్న తెచ్చిపోతారు కదా. ఇంత దారుణమా?
ఇస్తే ఎంత ఇస్తాడు సార్? 10,000 ఇస్తున్నాడు. ఆ 10,000 కింద ఇది మొత్తం ఆరుమూలలో గుర్తు, మొత్తం మీరు అవినీతి మొత్తం తెలుసు. మొత్తం ఒక్కొక్కటి సీరియల్ చెప్పినట్టు చెప్తున్నాడు కండి. ఇరిగేషన్ ల్యాండ్ కబ్జా చేసుడు లేదు సార్, మొత్తం వర్ధిస్తుంది సార్. ఆల్రెడీ వాళ్ళు ఇన్స్పెక్షన్ కూడా చేశారు. ఆ సెట్ బ్యాక్లు ఏమిటి ఎట్లా కడుతున్నారు? ఆఫీసర్లు అందరూ ఎంతగానో మేనేజ్ చేస్తున్నారు. ఎవరెవరు మేనేజ్ చేస్తున్నారు?